హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి కన్నడ మూవీ సో ఫ్రమ్ సో. ప్రజెంట్ అయితే జియో స్టార్ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. అది రన్ టైమ్ వచ్చేసరికి 2 hours 70 minutes ఉంది. మూవీ అయితే బాగుంది. ఎందుకే ఇన్ డెప్త్ తెలుసుకుందాం. స్టోరీ లింక్ వచ్చేస్తే ఒక ఊర్లో ఒకకి దెయ్యం పడుతుంది. దెయ్యం పడుతుందా ఏంటి అండ్ ఆల్సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు అండ్ ఊర్లో ఎలా ఇబ్బందులు వచ్చాయి అండ్ ఓవర్లాగా సాల్వ్ అయిందా లేదా అనేది స్టోరీ లైన్. బాగుంది. చాలా బాగా తీసుకుని అనిపించింది నాకైతే. బట్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఒక 20 minutes వరకు కొంచెం లాగా ఏంట్రా ఇంకా ఎలా లాగుతున్నారు అనిపించింది నాకైతే. బట్ చూస్తే ఎండ్ వరకు వచ్చేసరికి బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఎందుకనేది మీరు చూస్తే తెలుసుకోవాల్సిన మూవీలో. అండ్ క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఒకేసారి ఒక కామెడీ నుంచి థ్రిల్లర్ నుంచి ఒకేసారి ఎమోషన్ కనెక్షన్ చేయడం వల్ల చాలా బాగుంది అనిపించింది నాకైతే ఆ కనెక్షన్ అయితే. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి. బట్ కొన్నిటికి నవ్వు వస్తుంది, కొన్నిటికి రాదు. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో అయితే కొంచెం పడినవన్నీ మ్యాక్సిమం అన్నింటిలో నవ్వు తెప్పించాయి అయితే నాకైతే. అది మెయిన్ అయితే కృష్ణ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. హైలైట్ అనిపించింది మూవీకి. ఎందుకంటే తన మెయిన్ కామెడీ ప్లేసెస్ నుంచి దాని పక్క నుంచి వస్తాయి. అండ్ ఆల్సో కాంతార ఫ్రేమ్లో కామెడీ సీన్స్ ఎవరో ఉన్నారో వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ గ్రూప్ అలా ఉంటారు. అండ్ వాళ్ళ ఫన్ జనరేట్ చేసిందంటే బాగా అనిపించింది నాకైతే. అండ్ మరీ అంత కాకపోయినా సరే ఓకే డీసెంట్గా ఉంది. ఆ కామెడీ నవ్వించేలా ఉంది. అండ్ రూరల్ ప్లేసెస్లో మరి ఇంతకంటే డార్క్నెస్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక క్లీన్ కామెడీతో వెళ్ళిపోవాలంటే బాగా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా బాగుంది. ఒక 2-3 పాటలు ఉన్నాయి. బట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అంతే. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అందరూ బాగున్నాయి అనిపించాయి నాకైతే. అండ్ మెయిన్ అయితే నెగిటివిటీ తగ్గినట్టుగా బాగా తీసాడు కానీ దానివల్ల చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేనైతే. అండ్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి రియాలిటీగా. ఇంకా ఎస్పెషల్ చెప్పాలంటే ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసుకున్నారంట మూవీని. బట్ బాగుంది. బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసి మనం తీసుకెళ్ళాం. బట్ వచ్చింది మనం చూసేమని తప్పదం చేస్తాం. వార్లో అయితే ఒక డీసెంట్ మూవీ అంటానైతే. ఒకవేళ మీరు ఇప్పటిదాకా మీరు చూస్తుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూ కోసం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.